శ్రీకాకుళం మేత్రాసనం సేవా స్టూడియో వార్తావాహినికి స్వాగతం సుస్వాగతం. నేను మీ హర్ష, కొత్తూరు విచారణ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోప్ ఫ్రాన్సిస్ గారి ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు స్థిరం అవుతున్నట్లు తెలియజేస్తూ పోప్ గారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించమని లేఖను విడుదల చేసిన వాటికన్. మార్చి 6 నుండి 9వ తారీఖు వరకు శ్రీకాకుళం మేత్రాసనం మరిగిరి పుణ్యక్షేత్రం వేరఘట్టం నందు మహాగణ రాయరాల విజయ్ కుమార్ గారు, శ్రీకాకుళ పీఠాధిపతులు TCBC చైర్మన్ ఫర్ ట్రైబల్ అఫైర్స్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన 26వ కథోలిక బైబుల్ మహాసభలు. మార్చి 12వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసనం సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో శివిని విచారణలో ఘనంగా జరిగిన గొర్రెల పంపిణీ కార్యక్రమం. మార్చి 10, 11వ తారీఖులలో శ్రీకాకుళం మేత్రాసనం భక్తుల విచారణలో ఫాదర్ భోగి సంజీవ్ గారి ఆధ్వర్యంలో భక్తియుతంగా జరిగిన తపస్సు కాల ప్రార్థనా కూటాలు. చూస్తూనే ఉండండి మీ సేవా స్టూడియో. ప్రియమైన గురువులకు, మఠవాసులకు, ఉపదేశులకు, శ్రీకాకుళం పీఠంలోని సకల ప్రజలందరికీ వీరఘట్టం మండలంలోని యు వెంకంపేట గ్రామ పంచాయతీలో వెలిసిన మరియగిరి పుణ్యక్షేత్రం అందించు శుభవార్త. చక్కని నిర్మాణాలతో మంచిగా ముస్తాబై సిద్ధంగా ఉన్న మరియగిరి పాస్టరల్ సెంటర్ ను మీ జ్ఞాన వడకాలకు, ఒక్కరోజు ప్రార్థనా కూటాలకు, వివిధ సమావేశాలకు, జ్ఞాన వివాహ సాంఘ్యాలకు, జూబిలీ కార్యాలకు ఈ వేదికను ఉపయోగించా మీకు ఆహ్వానం అందిస్తున్నాము. అతి తక్కువ ఖర్చుతో మీ కార్యక్రమాలు నిర్వహింప మిమ్మును మరియగిరి పుణ్యక్షేత్రం పాస్టరల్ సెంటర్ సాదరంగా ఆహ్వానిస్తోంది. ఇట్లు రెవరెండ్ ఫాదర్ అల్లం విజయరెడ్డి, డైరెక్టర్ పాస్టరల్ సెంటర్, డైరెక్టర్ 9701571976. రెసిడెంట్ ప్రీస్ట్ రెవరెండ్ ఫాదర్ తుమ్మా డొమినిక్, DGM ఆఫ్ RCM ఇంగ్లీష్ మీడియం స్కూల్. వెల్కమ్ బ్యాక్. అనారోగ్య కారణంగా హాస్పిటల్లో జాయిన్ అయిన పోప్ ఫ్రాన్సిస్ గారు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్లు హాస్పిటల్ వర్గాలు తెలియజేశాయి. ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు స్థిరం అవుతున్నట్లు హాస్పిటల్ వర్గాలు తెలియజేశాయి. పోప్ ఫ్రాన్సిస్ గారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించమని లేఖను విడుదల చేసిన వాటికన్. ఈ పిలుపు మేరకు శ్రీకాకుళం మేత్రాసనం ప్రత్యేకమైన ప్రార్థనలు బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారి విన్నపం మీద జరిగాయి. Mobility and the removal of part of a lung as a young man. Now, prayers are being held across the globe for his speedy recovery. A rosary prayer was held at the St. Peter's Square in Vatican on Friday night. The Secretary of the Vatican Dicastery for Communication presided over the prayers. He said that the whole world is waiting for the Pope to get better. The people were seen walking towards the St. Peter's Basilica holding the cross in their hands. They in fact recalled as to how the pontiff walked across a deserted square to pray and invoke healing for the world amidst the coronavirus pandemic in 2020. Now, the Pope was admitted to the hospital on the 14th of February on complaints of bronchitis, but the doctors soon discovered that he had developed pneumonia in both lungs. He was also diagnosed with polymicrobial infection. The doctors say that the Pope needs to remain in the hospital for an indefinite period. However, speculation regarding his resignation still looms. In 2022, Pope Francis revealed
that he had written a letter of resignation soon after he was elected as the pontiff. The letter laid out his resignation if medical problems were to impede him from carrying out his duties. The text of the letter has not been released. For all the latest news, download the WION app and subscribe to our YouTube channel. మార్చి 6 నుండి 9వ తారీఖు వరకు శ్రీకాకుళం మేత్రాసన మరీగిరి పుణ్యక్షేత్రం వేరుగట్టం నందు మహాగణ రాయరాల విజయ్ కుమార్ శ్రీకాకుళ పీఠాధిపతులు టీసీబీసీ చైర్మన్ ఫర్ ట్రైబల్ అఫైర్స్ గారి ఆధ్వర్యంలో 26వ కథోలిక బైబుల్ మహాసభలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆంధ్ర ఒడిస్సా నుండి 20,000 మంది విశ్వాసులు గుడారాలు నిర్మించుకొని 4 రోజుల పాటు ప్రార్థనలు, ఉపవాసాలు, దాన ధర్మ క్రియలతో జరుపుకున్న ఈ పండుగ కనుల విధిగా సాగింది. ముఖ్య అతిథులుగా మహాగణ కార్డినల్ పూల అంతోని హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు, మహాగణ అప్లీనర్ సేనాపతి రాయగఢ్ పీఠాధిపతులు, మహాగణ ఉడుమల బాల వరంగల్ పీఠాధిపతులు పాల్గొని దేవుని వాక్యాన్ని బోధించి దివ్య బలిపూజలు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని బైబుల్ మహాసభలో నిర్వహణ కమిటీ అధ్యక్షులు ఫాదర్ జోష్ గారు మరియు గౌరవ కమిటీ సభ్యులు సెక్రటరీ ఫాదర్ హరిక జాన్విస్ గారు, రెవరెండ్ ఫాదర్ అల్లం విజయరెడ్డి గారు, పుణ్యక్షేత్ర డైరెక్టర్ మరియు శ్రీకాకుళం మేత్రాసనం ఛాన్సలర్ గారు నడిపించారు. మార్చి 12వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసనం సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో శివుని విచారణలో ఘనంగా జరిగిన గొర్రెల పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ జైపాల్ మరియు వారి బృందం పాల్గొన్నారు. శివుని విచారణకర్తలు ఫాదర్ అంతోని గారు మరియు గ్రామస్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎంతో మంది ఉపయోగకరంగా ఉందని తెలియజేశారు. పేదల అభివృద్ధికై ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఫాదర్ జైపాల్ తెలియజేశారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. మార్చి 10, 11వ తారీఖులలో
శ్రీకాకుళం మేత్రాసన బత్తిలి విచారణలో ఫాదర్ భోగి సంజీవ్ గారి ఆధ్వర్యంలో భక్తియుతంగా జరిగిన తపస్సు కాల ప్రార్థనలు. ఈ ప్రార్థనకు ముఖ్య అతిథులుగా ఫాదర్ జీవన్ బాబు గారు హాజరయ్యారు. వందలాదిగా భక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. దివ్య సప్రసాద ఆరాధన, వాక్య పరిచర్య, దివ్య పూజా బలి వంటి కార్యక్రమాలతో ఈ ప్రార్థనలు జరిగాయి. భక్తులు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు లేని సకల మేలుల సకల వస్తువుల కంటే నిర్ణయించున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వచ్చే వారం మరిన్ని వార్తలతో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.